ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవంతరాలు లేకుండా సజావుగా ముగిసింది. అభ్యర్థుల భౌతవ్యం తేల్చనున్న ఈవీఎంలు కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్స్ కు చేరుకున్నాయి. ఇక నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఈవీఎంలను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో భువనగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఓటింగ్ శాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో ఓటింగ్ శాతం పెరగడంతో పాటుగా గత ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 80.6% పోలింగ్ నమోదు కాగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారుగా 79.8% ఓటింగ్ నమోదైంది. మొత్తంగా ఓటింగ్ నమోదైన తర్వాత పూర్తి స్థాయిలో నిన్న సాయంత్రం సుమారు 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఈవీఎం మిషన్స్ అన్నిటి కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన స్ట్రాంగ్ రూమ్కు తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. కౌంటింగ్ సెంటర్ అయితే కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలను పటిష్టమైన భద్రత మధ్యన భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. 3 అంచెల భద్రతా వ్యవస్థ ద్వారా ఈ ప్రస్తుతం ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతంలో పోలీసులు పహారా కాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొదటి దశలో సివిల్ పోలీసులు, స్థానికంగా ఉన్న పోలీసులు ఇక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుండగా రెండో దశ, మూడో దశలో సిఆర్పీఎఫ్, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ దళాలు, కేంద్రం నుంచి వచ్చినటువంటి బలగాలు మాత్రమే ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 22 రోజుల పాటు ఈవీఎంలను ఇక్కడ భద్రపరిచి కౌంటింగ్ రోజు వీటన్నింటినీ మళ్ళీ ఎన్నికల అబ్జర్వర్లు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్లకు తరలించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ని బట్టి ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగడంతో పాటుగా కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను చేయడానికి జిల్లా ఎన్నికల యంత్రాంగంతో పాటుగా ఇటు పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులను కూడా దాదాపుగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కలిపి 12,000 మంది పోలీసులను అయితే శాంతి భద్రత పరిరక్షణ కోసం వినియోగించిన పరిస్థితి. వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ అమల్లో ఉంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీస్ పహారాతో పాటుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ రోజు అంటే 4వ తేదీ కౌంటింగ్ ఉన్న పరిస్థితిలో కౌంటింగ్ రోజున తెల్లవారుజామున ఇటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వీటన్నింటినీ స్ట్రాంగ్ రూమ్ నుంచి తరలించి కౌంటింగ్ కేంద్రాలకు చేరుస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ రోజున కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటుగా కౌంటింగ్ రోజున కూడా ర్యాలీలకు కూడా అనుమతి లేకుండా ప్రస్తుతం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 144 సెక్షన్ అయితే అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పటిష్టమైన భద్రత నేపథ్యంలో ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితిని పరిశీలించినట్లయితే ఇటు కేంద్ర బలగాలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా పహారా కాల్సినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 20 రోజుల పాటు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ 20 రోజుల వరకు కూడా ఈవీఎంలను పటిష్టమైనటువంటి భద్రత వద్ద కాపాడుతూ రావడంతో పాటుగా కౌంటింగ్ రోజున ఇటు రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరున్నారో కౌంటింగ్ సెంటర్కి వచ్చే ఏజెంట్లు ఉన్నారో వీళ్ళందరి సమక్షంలో తెరిచిన తర్వాత వాటిని కౌంటింగ్ సెంటర్లకు తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అవసరమైతే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటుగా కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి కూడా 20 రోజుల్లో ఖచ్చితంగా వారికి శిక్షణ ఇవ్వడం, కౌంటింగ్ ప్రక్రియలో ఏ రకంగా కౌంటింగ్ నిర్వహించాలనేది కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన అనంతరం మాత్రమే కౌంటింగ్ చేస్తారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, భువనగిరి పార్లమెంట్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్తో పాటుగా జనగామ, అదేవిధంగా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ సంబంధించిన కౌంటింగ్ కూడా భువనగిరిలో జరుగుతుంది. మొత్తంగా 4వ తేదీ సాయంత్రం వరకు 2 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అయితే తేలనుంది. ఇది కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ.